ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తే అస్తులంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయసిద్ధిహేతోః. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 5/4/2025 శనివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:59 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:11 మొదలవుతుంది. ఈరోజు తిథి చైత్రమాస శుక్లపక్ష అష్టమి రాత్రి 12:31 వరకు. తదుపరి శ్రీరామనవమి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:13 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం. ఈరోజు యోగం అతిగండ యోగం రాత్రి 11:06 వరకు. తదుపరి సుకర్మ యోగం. ఈరోజు కరణం భద్రకరణం పగలు 2:49 వరకు. తదుపరి బాలవకరణం. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 10:11 నుండి 11:44 వరకు. ఈరోజు అమృత గడియలు ఏమీ లేవు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, రవి, శని గ్రహాలు. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం వినా వెంకటేశం ననాభో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రేయసః ప్రచోదయాతు. గోవిందనామ స్మరణంలో ఉన్నటువంటి సంకీర్తన పారాయణంలో ఉన్నటువంటి మధురానుభూతి ఎంత తియ్యని చక్కెరకి కూడా సాటి రాదు. ఎందుకంటే గోవింద గోవింద అనుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సందర్శనం చేసుకుంటూ స్వామివారి లీలామానుష విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే చాలట కలియుగంలో మనకున్నటువంటి పాప పనులన్నీ కూడా తొలగిపోయి మనస్సు ప్రశాంతత చేకూర్చి మనిషి యొక్క జీవన మనుగడ స్థాయిని వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే పొందుపరిచేటువంటి అంశం ఉంటుందంట. అందువల్ల వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి కలియుగ శ్రీనివాస గోవింద అంటూ ఆ శ్రీనివాసుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఆరాధన చేయడం వల్ల మనిషి యొక్క ప్రారబ్ధ కర్మ దోషమంతా తొలగిపోతుంది. శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి అంటే మనకున్నటువంటి నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కూడా ఆ స్వామివారి సందర్శనానికి నాంది పలకాలి. అంటే ఒక మనిషి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి
స్వామికి కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారికి తలనీలాలు సమర్పణ చేసుకుంటూ స్వామివారి యొక్క ప్రసాదం భుజించాలి అంటే నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం అధిక శాతం ఎక్కువగా ఉంటేనే స్వామి దర్శనం జరుగుతుంది. అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలనేటువంటి భావన రావడం మన యొక్క మంచి భవిష్యత్తుకి నాంది. ప్రతి ఒక్కరూ కూడా శనివార నియమాలు విశ్వావసనామ సంవత్సరంలో వచ్చిన ప్రతి శనివారం కూడా స్వామి ఆరాధన అధికంగా చేయండి. ప్రాతకాలంలో శని ఉషోదయ కాలానే శన్యోషం అంటారు. ఈ శన్యోష కాలంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి శని సంబంధిత దోషాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఒడిదొడుకులు దాడుతూ భవసాగర సముద్రంలో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తికి కొన్ని అడ్డంకులు చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని తెప్పిస్తూ ఉంటాయి. ఆ మానసిక ఒత్తిడి నుండి మానసిక ఉల్లాసానికి దారితీసేటువంటి ఏకైక దేవతా మూర్తి ఆ యొక్క మహాలక్ష్మి అలివేలుమంగా పద్మావసమేత వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే. ఆ స్వామివారి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ నిరంతరము గోవిందనామ స్మరణ చదువుతున్న వాడికి, గోవింద సంకీర్తనలు చేసేవాళ్ళకి మళ్ళీ కష్టాలు రాకుండా స్వామి ఒక గొడుగులా కాస్తారు. అందువల్ల నేడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆ ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పండితుల్ని సత్కరించి గౌరవించి తగు దక్షిణ తాంబూలాది స్వయంపాక క్రతువులు ఇవ్వండి. అందరికీ కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా అర్ధాష్టమ కుజదోషంతో కూడినటువంటి ఈ శనివారం నాడు ఏలినాటి శని మొదలైంది కాబట్టి ప్రాతకాలాన్నే శన్యోష కాలంలో ప్రతి శనివారం కూడా ఈ రోజు నుండి అలవాటు చేసుకోండి. ప్రతి శనివారం కూడా మీరు అంటే శుక్రవారం రాత్రి 12 తర్వాత తెల్లవారితే 4 గంటలకల్లా నిద్రలేచి చక్కగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి శనికి తిలతైలాభిషేకం నల్లని వస్త్రం ఇచ్చి నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి ప్రతి శనివారం అలవాటు చేసుకుని ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించి తర్వాత సాయంకాలంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క తులసి దళార్చన చేసుకోగలిగితే మీ మేషరాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. అన్ని రకాలైనటువంటి ఒడిదొడుకుల నుండి బయటపడతారు. లేకపోతే కొన్ని సమస్యలు ఏలినాడి శనిలో కొన్ని సమస్యలు ఉంటాయి. అందువల్ల ఈ పరిహారం ఖచ్చితంగా మేషరాశి వారు చేసి తీరాల్సిందే. మౌనంగా ఉండడం చాలా శుభప్రదం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా 2016, 17 వీళ్ళకి చాలా మైనస్లో ఉంది. అలాగే 2022, 23 కూడా చాలా మైనస్లో ఉంది. ఇప్పుడు ఈ మైనస్లు ఏవైతే ఉన్నాయో సంవత్సరాల్లో వీళ్ళు పోగొట్టుకున్న నష్టమంతా ఈ రోజు నుండి ఈ యొక్క చైత్ర శుక్ల అష్టమి నుండి రాబట్టుకునే క్రమం భగవంతుడు అనుగ్రహించాడు. కావున వెంకటేశ్వర స్వామి వారికి మిఠాయి లడ్డూల్ని నివేదన చేస్తూ అది 10 మంది భక్తులకి ఆలయంలో ఉన్న భక్తులకి పంచిపెడుతూ ఉండడం వల్ల రాశిచక్రంలో ఉన్నటువంటి గురుదోషం ఏదైతే ఉందో అది పోయి మీకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాల యొక్క తీవ్రమైనటువంటి రాజయోగం మీ రాశి వారికి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినటువంటి వృషభ రాశి వారికి రాజయోగం తప్పదు. ఖచ్చితంగా ఆ స్వామి రాజయోగం ఇచ్చి తీరతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఈరోజు ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క సామాన్యమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని అన్ని రకాలుగా మానసిక ప్రశాంతతగా చేస్తాయి.
వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి. పానకం, చనివిడి, వడపప్పు అధికంగా స్వామివారికి నివేదన చేస్తూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామ పారాయణం అధికంగా చేయడం వల్ల మీకు రావాల్సినటువంటి నష్టద్రవ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రారబ్ధకర్మ దోషం కూడా తప్పనిసరిగా పోయి మిథున రాశి వారు ఆనందంగా ఉంటారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి ఇక్కడ ఈ యొక్క శనివారం నుండి అష్టమ శని దోషం అయితే పోయింది. భాగ్యస్థానంలో శని యొక్క ప్రభావ తీవ్రతకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి దానికి సంబంధించినటువంటి ఫలితాలు లభిస్తాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్కాటక రాశి వారికి రాశిచక్రంలో కుజుడి యొక్క దోషం అధికంగా ఉన్నది. అందువల్ల అనారోగ్య సమస్యకి అధికమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కర్కాటక రాశి వారికి. ఇక్కడ మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ స్వామివారి ఆలయంలో 7 ప్రదక్షిణాలు చేస్తూ 7 శనివారాల వ్రతాన్ని ఈ రోజు నుండి ప్రారంభం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావంలో ఉన్న 2.5 ఏళ్లలో పోగొట్టుకున్న ప్రతిదీ కూడా తిరిగి రాబట్టుకోవడానికి కర్కాటక రాశి వారికి అధికమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందులోని మరి తెల్లవారితే శ్రీరామనవమి కాబట్టి రామరక్షా స్తోత్రం కూడా అధికంగా చదవండి. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క అష్టమ శని ప్రభావం అనేది సింహరాశి వారికి ఈ రోజు నుండి అన్ని రకాలుగా వర్తింపజేస్తుంది. శనికి తిలతైలాభిషేకం ఖచ్చితంగా సింహరాశి వారు చేసుకు తీరాలి. ఈ యొక్క ప్రారబ్ధకర్మ దోషాలు కూడా ఈ యొక్క అష్టమ శనిలోనే సింహరాశి వారికి చాలా అధికంగా వెంటాడుతూ ఉంటాయి. అందువల్ల సింహరాశి వారు ప్రతి శనివారం ఈ శనివారం నుండి శన్యోష కాలంలో అంటే తెల్లవారితే శనివారం అనగా శన్యోష కాలంలో వేకువజామున 4 గంటలకి శనికి తైలాభిషేకం చేయించాలి. నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వాలి. నల్లని వస్త్రాన్ని శని విగ్రహానికి కట్టి చక్కగా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ నవగ్రహ దేవతల ఆరాధన చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా అధికంగా చేయడం వల్ల మీకు మనస్సుకి చాలా ప్రాముఖ్యతగా ఉండేటువంటి శుభ సందర్భం అధికంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. అందువల్ల సింహరాశి వారు శని యొక్క తీవ్రతకి గురికాకుండా చెప్పే పరిహారాలు చేసుకోండి, శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి సప్తమ శని యొక్క దృష్టి, సప్తమ శని యొక్క ప్రభావం ఈ కన్యారాశిగా ఎక్కువగా ఉంటుంది. కావున మీరు దగ్గరలో ఉన్నటువంటి శనేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ యొక్క నల్ల నువ్వులతో స్వామివారిని అర్చన చేసి నల్ల నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం చేసుకుని ఆ తర్వాత నల్లని వస్త్రాన్ని నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా శని యొక్క ప్రభావ తీవ్రత కుటుంబ స్థానంలో పోయి మనిషి యొక్క ప్రయాణాల యొక్క పరిస్థితి చక్కబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క కన్యారాశి వారికి అనవసరమైన వాదోపవాదాల దృష్టిలోని లేకుండా అలాంటి వ్యవహారాలు మీ జోలికి రాకుండా శని భగవానుడు కాస్తాడు. అందువల్ల ప్రతి ఒక్క కన్యారాశి వారు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. శని ప్రదోష వ్రతాన్ని కూడా చేసుకుంటూ ఉండడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి.
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా శని 6వ ఇంట ఉండి శత్రుక్షయాన్ని ఈరోజు ఇస్తారు. అందువల్ల అన్ని రకాలైనటువంటి పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం, ధాన్యం, లాభం అన్నీ కూడా తులారాశి వారికి ఈరోజు చక్కబడతాయి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కాకపోతే కోపం, ఆవేశం, ఉద్రిక్తంతో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్క తులారాశి వారు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా చేసే ప్రతి పనిలోని కూడా శుభమూలికమైనటువంటి పరిస్థితులు ఈ రోజు నుండి మొదలవుతాయి. ఇంతవరకు వృశ్చిక రాశి వారికి కొన్ని శుభాలు జరక్క చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ధన సంతోష విషయాల్లోని, అలంకార ప్రాప్త విషయాల్లోని, ప్రతి పరిస్థితుల్లోనే కూడా శుభం జరిగేటువంటి శనివారం ఈ శుభ శనివారం అనే చెప్పాలి. అందువల్ల ఈ యొక్క శనివారం నాడు వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోగలిగితే మాత్రం మీ జీవితకాలంలో అత్యున్నత ఉన్నత శిఖరానికి వెళ్ళవలసినటువంటి వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఈ రోజుని వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల వెళ్తారు. అంత శుభం జరుగుతుంది. ఎక్కడ ఏది పొరపాటు ఉందో, ఎవరితో ఎలా ఉండాలో, ఏ విధమైనటువంటి ప్రవర్తనా నియమాలను పాటించాలో వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మీకు తెలుస్తుంది. బుద్ధి వికసిస్తుంది. అందువల్ల వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన రోజులు ఉన్నాయి. ఇక నుండి జాగ్రత్త వహిస్తూ ఉండండి. అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతకులందరికీ కూడా అర్ధాష్టమ శని తీవ్రత ఉన్నటువంటి ఈ ధనుస్సు రాశి వారు శనికి తిలతైలాభిషేకం చేసుకోవాలి. నల్లని నువ్వులతో అర్చన, నల్లని వస్త్రాన్ని స్వామికి ధారణ చేయించి చక్కనైనటువంటి శని అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని తిలతైలాభిషేకం చేసుకుని నల్ల నువ్వుల్ని బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల శారీరక మానసిక రుగ్మత దోషాలన్నీ కూడా పోయి అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తారు. దానివల్ల అభివృద్ధి పదంలో ఎప్పుడైతే ధనుస్సు రాశి వారు ముందుకు వెళ్తున్నారో వీరికి సంబంధించిన ప్రతి దోషం కూడా ఆ శనేశ్వరుడు ఆ దోషాన్ని దోషంగానే పారద్రోలి శుభాన్ని సుఖాన్ని ఇస్తారు. అందువల్ల ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి మీ దినచర్యను మొదలుపెట్టండి. అన్నింటి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్ర సంపద బలం ఈ రోజు నుండి మొదలయ్యి ఏ పని చేసినా, ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా, ఏలినాటి శనిలో మీరు పడేటువంటి ప్రతి కష్టానికి ఈ రోజు నుండి మంచి రోజులు మొదలయ్యి ఈ శనివారం నుండి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈ యొక్క శనివారం నుండి మొదలవుతాయి. అందువల్ల మకర రాశి వారికి గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా అద్భుతం. ఈ యొక్క విశేషమైనటువంటి స్థితిలో మీకు ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. మౌన ముద్ర మకర రాశి వారిని చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. కావున ప్రతి ఒక్క మకర రాశి వారు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకోగలిగితే ఖచ్చితమైనటువంటి దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఉన్నత శిఖరమైనటువంటి అధిరోహణ యోగ్యతతో పాటు కష్టాల నుండి బయటపడేటువంటి అవకాశం, నూతన వ్యాపారం, నూతన వాణిజ్య, నూతన వ్యవహార రంగాల్లో అడుగుపెట్టేటువంటి సందర్భం,
ఈ యొక్క కుంభరాశి వారికి అధికంగా ఉన్నది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, విదేశీయాన విద్యలు అధికంగా ఉంటాయి. శనికి తిలతైలాభిషేకం చేసుకుంటూ నల్లని వస్త్రాన్ని, నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల, అలాగే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెంపుదల కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి. అందువల్ల కాలం కలిసి వచ్చేటువంటి సందర్భాలు కూడా అధికంగా ఉన్నాయి. కాకపోతే అదే కాలం పరీక్ష కూడా పెడుతుంది. కావున వెంకటేశ్వర స్వామి నిరంతర ఆరాధన మీకు బాగా ఉపయోగపడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ ఈ శనివారం నుండి శనికి తిలతైలాభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, శనివారం వస్తే మీరు శనికి తిలతైలాభిషేకం జరగాలి. నల్ల నువ్వులతో స్వామివారికి అర్చన జరగాలి. అలాగే ఆ యొక్క నల్ల నువ్వుల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇస్తూ ఉండడం వల్ల శనేశ్వర గ్రహదేవత శాంతిస్తుంది. ఆత్మకారక స్థితిలో ఉన్నటువంటి శని మనస్సులో నిలబడినవిగా పని ఒత్తిడి అధికంగా చేస్తుంది. కావున ప్రతి ఒక్క మీనరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల వృత్తిలో అన్ని రకాలైనటువంటి విజయాలు సాధిస్తారు. ఈ విధంగా 12 రాశులకి కూడా నేటి శుభయోగ ఫలితాలు చెప్పాము. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం వినా వెంకటేశం ననాభో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. చాలామందికి ఒక ధర్మ సందేహం, అయ్యా వాతావరణం చాలా వేడెక్కువగా ఉంది, తెల్లవారితే శ్రీరామనవమి, మాక బీపీలు షుగర్లు వచ్చేసాయి, ఉదయాన్నే పలహారం చేయకపోతే ట్యాబ్లెట్ వేసుకోకపోతే మాకు శరీరం సహకరించదు, మాక సీతారాముల వారి యొక్క వివాహానికి హాజరయ్యి పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం దగ్గరుండి చేయించుకోవాలి అనేటువంటి ఆలోచన అధికంగా ఉంది. కానీ ఇక్కడ శరీరం సహకరించట్లేదు కాబట్టి మేము ఏదైనా పరిహారం ఉన్నదా, ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని దగ్గరుండి చూసుకుని మాకేదైనా ఆ ఫలితం మా ఇంటికి వచ్చే విధంగా, మా యొక్క జీవితంలో వెలుగునిచ్చే విధంగా ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. దీనికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎప్పుడైనా సరే స్కందపురాణం రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వారి మహత్యంలో సాక్షాత్తు మహావిష్ణువే నారద మహర్షికి చెప్పినటువంటి ఒక వ్రతంలో భాగంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం ఏదైతే ఉందో, గోధుమ చక్కెర అవసర మహానివేదన ఏదైతే ఉందో, ఆ గోధుమ చక్కెర అవసర మహానివేదన ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడం వల్ల ఉపవాస దీక్ష ఫలితము వస్తుంది. ఆహారం లేనటువంటి ఆ యొక్క జీర్ణ వ్యవస్థలో ఆహారం వెళ్ళి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇది స్వామివారే స్వయంగా చెప్పారు. అందువల్ల గోధుమలతో తయారు చేసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని సుష్టిగా చక్కగా భుజించి ఆ యొక్క రాముల వారిని నమస్కారం చేసుకుని వెళ్ళడం వల్ల ఇది ఎటువంటి దోషభూయిష్టము ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకసారి చెప్తున్నాను, గోధుమలతో చేసినటువంటి పదార్థం, ఆ యొక్క పదార్థాన్ని భుజించి, అంటే గోధుమ నూకతో కానీ గోధుమ పిండితో కానీ, అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాంటి పదార్థాలు లేకుండా, రజోగుణం ఉన్న పదార్థాలు లేకుండా ఒక ప్లెయిన్గా ఒక చిన్న చపాతీ కానీ పుల్కా కానీ చేసుకుని చక్కగా దాన్ని మీరు చప్పగా కానీ పంచదారలో వేసుకుని కానీ పాలల్లో కానీ కాఫీలో కానీ ముంచుకుని చక్కగా అది స్వీకరించి, అలాగే ఆ యొక్క ఉప్మా అనేది పనిచేయదండి. అందువల్ల చపాతీ అయినా పుల్కా అయినా పనిచేస్తుంది కాబట్టి ఆ రొట్టె లాంటి పదార్థాన్ని వేసుకుని లేకపోతే బిస్కెట్లు తిని ముందు మీ ఆరోగ్యాన్ని చూసుకుని తర్వాత భక్తిగా రాముల వారి సేవకు వెళ్ళండి. మీకు ఖచ్చితంగా దానివల్ల శుభమే జరుగుతుంది. కంగారు పడద్దు. ఎందుకంటే శరీరం కులధర్మ శాసనం, పరోపకారం ఇదం శరీరం అన్నారు. శరీరంలో ఉన్న ఆత్మారాముణ్ణి ఇబ్బంది పెట్టి
మీరు ఆ భగవంతుడైన రాముణ్ణి అర్చించడం వల్ల ఫలితం ఉండదు. శరీరంలో ఉన్నటువంటి ఆత్మారాముణ్ణి ఇబ్బంది పెట్టకూడదు ఎవరో కూడా. వయసులో ఉన్నవాళ్ళు ఉపవాస దీక్ష చేసినా పర్వాలేదు, వయసు సహకరిస్తుంది. కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్ళకి ఆ పదార్థం అనేది లోపల వెళ్ళడం వల్ల కూడా ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి ఉల్లిపాయ ఈరోజు నిషేధం ఆ శ్రీరామనవమికి. అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ, అంతా కూడా రామమయంగా ఉండే శ్రీరామనవమి రేపు ఖచ్చితంగా మీ అందరికీ కూడా శుభ పరిణామాలు జరగాలి. ఈరోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల, నవగ్రహ దేవతల అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.